వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 24th జనవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. అందులో ఏమేమి ఆర్టికల్స్ ఇచ్చారో. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అంకుర విజయము ప్రగతికి అభయము. ఏ దేశం అయితే అంకుర సంస్థలు విజయాన్ని సాధిస్తాయో ఆ దేశము ప్రగతికి మరియు అభివృద్ధికి ముందంజలో ఉంటాయని చెప్పవచ్చు. చూద్దాము. మన భారతదేశంలో ఇప్పటి వరకు 1,00,000కు పైగా అంకుర సంస్థలు ఉన్నాయి. 100కు పైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయి. అసలు అంకుర సంస్థలు, యూనికార్న్ సంస్థలు అంటే ఏంటి చూద్దాము. ఏ అంకుర సంస్థ అయితే వార్షిక టర్నోవర్ అనేది 100 కోట్లకు పైగా ఉంటుందో వాటిని యూనికార్న్ సంస్థలు అని అంటారు. మన అంకుర సంస్థల్లో భారతదేశము 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా ఉన్నాయి. చూద్దాము ఈరోజు ఎడిటోరియల్స్ ఏమి ఇచ్చారనేది. ప్రతి సంస్థ మొదట్లో చిన్న అంకురమే. ప్రస్తుతం ప్రపంచంలో దిగ్గజ వ్యాపార సంస్థల్లో కొన్ని అంకురాలే. ఒక అంకురం నిలదొక్కుంటే పెద్ద వృక్షంగా ఎదిగి కొత్త ఉత్పత్తులను, సేవలను అందిస్తుంది. ఉపాధి కల్పనకు, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. అంకురాలు విజయం సాధించడము దేశ యువత శస్త్ర విజ్ఞానము, నైపుణ్యాలను, వ్యాపార రక్షణను నిదర్శనము. దేశ సులభతర వాణిజ్యము విధానానికి సంకేతము. నూతన ఆవిష్కరణల ఆధారంగా ఏర్పాటైన 10 ఏళ్ల లోపు వయసు, వార్షిక టర్నోవర్ రూపాయలు 100 కోట్లకు దాటిన ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు అవకాశం కలిగిన సంస్థను అంకురంగా వ్యవహరిస్తారు. ఏంటంటే అవి అంకురం అనంటే 10 ఏళ్ళు లోపు వయసున్నవి, అంటే పెట్టి 10 ఏళ్ల లోపలున్నవి, వార్షిక టర్నోవర్ 100 కోట్లు దాటితే వాటిని అంకురం అని అంటారు. వార్షిక టర్నోవర్ 100 కోట్లు దాటాల అంకురాలను యూనికార్న్గా పిలుస్తారు. మన దేశంలో ప్రస్తుతం 1,00,000కు పైగా యూనికార్న్ అంటేనేమో ఏదైతే అంకుర సంస్థ 10 సంవత్సరాల లోపు పెట్టి స్టార్ట్ అయి ఉంటుందో 100 కోట్లు వార్షికంగా, 100 కోట్లు యాన్యువల్ టర్నోవర్ 100 కోట్లు దాటితే దాన్ని యూనికార్న్ అని అంటారు. మన దేశంలో ప్రస్తుతము 1,00,000కు పైగా అంకురాలు ఉన్నాయి. 100కు పైగా యూనికార్న్లు ఉన్నాయి. దేశంలోని అంకురాల విలువలు సుమారుగా 3,00,000 కోట్ల రూపాయలు. యూనికార్న్స్ సంస్థల విలువ రూపాయలు సుమారుగా 25,000 కోట్లుగా ఉంటుంది. అంటే అంకుర సంస్థల విలువలు ఎంత అంటే 3,00,000 కోట్ల విలువ అన్నట్టు. యూనికార్న్ సంస్థలు మామూలుగా అంకుర సంస్థలు. అది యూనికార్న్ చూస్తే 25,000 కోట్లు. అంటే ఎక్కువగా యూనికార్న్ సంస్థలు తక్కువగా ఉండడము, అంకుర సంస్థలు 1,00,000కు పైగా ఉన్నాయి. 100కు పైగానేమో మన అంకుర సంస్థలు ఉన్నాయి. చూద్దాము. ప్రభుత్వం చేయూత. అంకురాల సంఖ్య విలువ అమెరికా మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో చైనా. తొలి 2 స్థానాల్లో నిలుస్తున్నాయి. భారత్ 3వ స్థానంలో ఉంది. మన దేశము విషయానికి వస్తే బెంగళూరు ఇది ఇంపార్టెంట్. మన దేశంలోకి వస్తే బెంగళూరు 28%తో మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాత 24% అంకుర సంస్థల్లో ఢిల్లీ 2వ స్థానం. 28%తోనేమో బెంగళూరు మొదటి స్థానము. 24%తో చూస్తేనేమో ఢిల్లీ రాజధాని ప్రాంతము. 15%తో ముంబై. 8%తో హైదరాబాద్. తర్వాత అంటే మొదటి వచ్చేసి బెంగళూరు ఉంది మొదటి స్థానంలో. 2వ స్థానంలో వచ్చేసి ఢిల్లీ ఉంది. 2వ స్థానం ఢిల్లీ ఉంది. 3వ స్థానం వచ్చేసి 8%తోని 3వ స్థానం హైదరాబాద్ ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్ 3వ స్థానంలో ఉన్నది. ఈ 3 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత స్థానాలను ఆక్రమించాయి. అంకురాలు దేశ సంపదను సృష్టించడంతో పాటు ఉద్యోగాల్లో క్రియాశీలత, ఉత్పాదకతను పెంపు, నూతన ఉత్పత్తుల తయారీ, సేవలు అందజేతలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతము దేశ జీడిపిలో అంకురాల వాటా 3%. ప్రస్తుతం దేశ జీడిపిలో వీటి యొక్క ఎంత శాతం ఉంది కాంట్రిబ్యూషన్ జీడిపిలో, అది కూడా ఇంపార్టెంటే. అది మరొక 2-3 ఏళ్లలో 5% వరకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే అవి 6,00,000కు పైగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడుతున్నాయి. నైపుణ్యాలు కలిగిన యువతకు అంకురాల్లో పనిచేయడానికి ఉత్సాహం చూపుతుంది. తమకు తాము
నిరూపించుకోవడానికి, పైకి ఎదగడానికి, అంకురాలకు దోహదపడడానికి వారు విశ్వసిస్తున్నారు. దేశంలో పురుడు పోసుకొని పెరుగుతున్న సంస్థల్లో పేటీఎం, మీషో, ఓలా, ఉడాన్, స్విగ్గీ, ఫోన్పే వంటి సంస్థలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అంకురాల అవసరాన్ని గుర్తించేందుకు ప్రభుత్వము వాటికి చేయూతనిచ్చి ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా పేరిట 2016లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంటే స్టార్టప్ ఇండియా ఎప్పుడు ప్రారంభించారంటే 2016 సంవత్సరంలో స్టార్టప్ ఇండియా ప్రారంభించడం అనే ప్రత్యేక ఇది ఎందుకంటే మన అంకుర సంస్థలకు చేయూతనివ్వడానికి ప్రారంభించడం అనేది జరిగింది. ఆ పథకం కింద ఆ అంకురాలకు వివిధ దశల్లో ఆర్థిక సహకారం అందించడానికి ఫండ్స్, స్టార్టప్ ఇండియా, సీడ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టార్టప్స్ అని 3 రకాల నిధులను ఏర్పాటు చేసింది. ఏజెంట్ ఇన్వెస్టర్ల, వెంచర్ క్యాపిటలిస్ట్ అంకురాల సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి, బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకు ఈ 3 నిధుల ద్వారా ప్రస్తుతం అందించే ఆర్థిక సహాయము అంకురాలకు ఎంతో సహకారిగా ఉంటుంది. సులభతర వాణిజ్యానికి అవసరమైన మేరకు నిబంధనలు సడలించడమే కాకుండా ఉత్పత్తులకు సర్కారీయే నేరుగా కొరవడానికి వీలుగా ప్రభుత్వం ఈ-మార్కెట్ ప్లస్ అంటే జీఈఎం అనే డిజిటల్ వేదికను ఏర్పాటు చేశాడు. అంకురాల మేధో సంపత్తికి, ఉత్పత్తులకు, ట్రేడ్ మార్కులకు, పేటెంట్లకు త్వరగా పొందడానికి, పేటెంట్ హక్కులను కాపాడడానికి, అంకురాల మేధో హక్కుల రక్షణ అంటే ఎస్ఐసిసి వ్యవస్థను ప్రభుత్వము నెలకొల్పింది. కార్మిక పర్యావరణ చట్టాల కింద సమకూర్చవలసిన నివేదికను సంబంధించిన నిబంధనలకు సడలించింది. ప్రభుత్వము అంకుర వ్యవస్థల పరిచేందుకు అవసరమైన సహకారాలివ్వడానికి జాతీయ అంకుర సలహాల మండలి నెలకొల్పడమే కాకుండా జాతీయ అంకుర పురస్కారాల సహితము ఏర్పాటు చేసింది. సంస్థలు స్థాపించడానికి సొంత డబ్బు లేదంటే ఏజెంట్లు, ఇన్వెస్టర్లను పెట్టే పెట్టుబడి ఆధారంగా సంస్థ బాగా నడిస్తే తరువాత దశలో వెంచర్ క్యాపిటల్ ద్వారా నిధులు వస్తాయి. ఏజెంట్ ఇన్వెస్టర్లు కేవలము సంస్థలను స్థాపించే వారిని ఆలోచనలను, సామర్థ్యంపైన నమ్మకంతో పెట్టుబడిని పెడతారు. వెంచర్ క్యాపిటలిస్టులు మాత్రము సంస్థ పనితీరుపైన నిశితంగా పరిశీలించిన తర్వాతనే పెట్టుబడులను సహకరిస్తారు. 3వ దశలో బ్యాంకులు, బ్యాంకేతర సంస్థలు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు రుణాలను ఇస్తున్నప్పటికీ ఏదో ఒక ఆస్తిని హామీగా చూపించవలసి వస్తుంది. అటువంటి సమస్యలను అధిగమించడానికి అంకురాలకు క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రభుత్వము 2023లో ప్రవేశపెట్టింది. దీని విలువ బ్యాంకులను ఇచ్చే రుణాల కొన్ని నిబంధనలతో కొంత మేరకు గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వం ఎంత చొరవ తీసుకున్నా 2022-23లో అంకుర సంస్థల్లో పెట్టుబడులు, బ్యాంకులు, బ్యాంకేతర సంస్థల రుణాలు తగ్గిపోయాయి. 2023లో 62% మేరకు రుణాలను తగ్గిపోయినట్టుగా తాజా అధ్యయనాలు తేలింది. గెలుపు శాతం పెరగాలి. భారత్ ప్రపంచంలోనే శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారీ ఎత్తున నిపుణ మానవ వనరులను కలిగిన దేశము అమెరికా, చైనా, జపాన్తో పోలిస్తే మన దేశంలో యువ జనాభా అధికము. ప్రపంచం వేగంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది. రిజర్వ్ బ్యాంకుతో పాటు మన ఆర్థికవేత్తలు కోవిడ్ అంకుర కాలంలో కోవిడ్ అనంతర కాలంలో దేశం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక సవాళ్లను మేలైన పరిష్కారాలు చూసి దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని సానుకూలతలు ఉన్న దేశంలో అంకురాలు అపజయము పాలవకూడదు. అంకురాలుగా ప్రాణం పోసుకునే సంస్థలు మహావృక్షాలు ఎదగాలి. దేశ ఆర్థిక స్వరూపం మారి నిపుణులైన యువతకు ఉద్యోగాలు దక్కాలి. నిరుద్యోగ సమస్య తొలగించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశము శిఖరాగ్రంగా నిలవాలి. అంకురాల విజయాలను మరింతగా పెరిగితే ఈ దిశగా అడుగులు
పడినట్లే. అంటే అంకుర సంస్థలకు పెట్టుబడి కొరత లేకుండా ప్రభుత్వాలు కొంతవరకు చేయూతనిస్తే మనము అంకురాలు చాలా అంటే యువతను ఉద్యోగితలో ఎక్కువగా మళ్లించే అవకాశము ఉంటుంది. మా దేశము ప్రగతి అంటే అభివృద్ధి పథంలో పయనించే అవకాశం ఉంటుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ఆకాశమే హద్దు అనే ఆర్టికల్ ఇచ్చారు. ఇది శిశువులు అంటే బాలికల గురించి ఇచ్చిన ఆర్టికల్. యాక్చువల్లీ వీళ్ళ యొక్క బాలులతో కంపేర్ చేస్తే ఆడవారి అంటే ఆడపిల్లలు అమ్మాయిల భరణాలే ఎక్కువగా ఉన్నాయని అనేక అధ్యయనాలు అనేక సర్వేలు తెలియజేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ అక్షరాస్యత అనేది కూడా తక్కువగా ఉంది. కంపేర్ టు మగపిల్లల కంటే బాలుర కంటే బాలికల యొక్క అక్షరాస్యత చాలా తక్కువగా ఉంటుందని, డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువగా బాలికల్లోనే ఉన్నారని కొన్ని రాష్ట్రాల్లో ఈ డ్రాప్ అవుట్స్లో ముందంజలో ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాం ఈ ఆర్టికల్లో. ఆకాశమే హద్దు అన్నట్టుగా చెప్పిండ్రు. దేశంలో ఆడపిల్లల జీవితాలు ఎంత గౌరవంగా సురక్షితంగా ఉన్నాయనేది కీలక ప్రశ్నగా మారింది. అమ్మాయిల సామర్థ్యాన్ని ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారన్నది ముఖ్యమే. నేడు జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా అంటే ఈరోజు జాతీయ బాలికల దినోత్సవము జనవరి 24 అనేది జాతీయ బాలికల దినోత్సవంగా చెప్తున్నారు. అయితే ఇందులో ప్రపంచంలోని మన మగ శిశువుల కంటే ఆడ శిశువులు అత్యధికంగా మరణిస్తున్న పెద్ద దేశం మనదే. భారత్లోని ఏ రాష్ట్రంలోనూ మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల అక్షరాస్యత రేటు ఎక్కువగా లేదని ఓ సర్వే చెబుతుంది. 1 నుంచి 4వ తరగతి వరకు బడి మానేసిన బాలికల్లో అత్యధికంగా 60.6% మేరకు మేఘాలయలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో జార్ఖండ్. మొదటి స్థానంలో అంటే డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి మేఘాలయ. ఆ తర్వాత స్థానంలో ఉన్నది వచ్చేసి జార్ఖండ్లో తర్వాత స్థానము. ఎంత అది 43.2%. 2%తో తర్వాత స్థానంలో వచ్చేసి బీహారు. అది ఎంత శాతం అనంటే 30.7% నిలుస్తుంది. నహ్నికలి అనే మహేంద్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు 2019లో దేశంలోని 74,000 మంది 13 నుంచి 18 ఏళ్ల వయసు బాలికల్లో సర్వే చేసి సమగ్ర నివేదికను రూపొందించారు. యుక్త వయస్సు బాలికల స్థితిగతుల్ని నిర్వచించే సూచీ రూపొందించి ఈ సర్వే ఫలితాలను ఉపయోగపడ్డాయి. ఈ మేరకు రూపొందించిన టీనేజ్ గర్ల్స్ ఇండెక్స్ ప్రకారంగా 39.8% టీనేజ్ బాలికలు ఇప్పటికీ బహిరంగంగా మల విసర్జన చేయవలసి వస్తుంది. 45.6% ఋతుక్రమము సమయంలో అపరిశుభ్రమైన వస్తువులను ఉపయోగిస్తున్నారు. చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 80.6% బాలికలు మాత్రమే చదువుతుండగా వారిలో 70% ఉన్నత విద్య అభ్యసించాలని భావిస్తున్నారు. 74.3% బాలికలు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 73.3% బాలికలు తమకు 21 ఏళ్ల వయసు వచ్చేకే వివాహం చేసుకుంటామని, ఇప్పటికీ ఏదో ఒక జీవనోపాధి పొందాలని చూస్తున్నారని జీఏజీ ఇండెక్స్ నివేదిక చెప్తుంది. అనేక పథకాలు. అమ్మాయిల అభ్యున్నతి కోసము ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతున్నాయి. ప్రాథమిక విద్య కోసము దేశవ్యాప్తంగా నడిచిన మహిళా సమైక్య ప్రాజెక్టులు, కొన్ని రాష్ట్రాలు మొదలుపెట్టిన ఇతర కార్యక్రమాలు బాలికల ప్రాథమిక విద్యలో ముందంజలో వేయడానికి కొంత మేరకు తోడ్పడుతున్నాయి. బాలికల లింగ నిష్పత్తిని పెంచడానికి, వారి అభివృద్ధి కోసము కేంద్రము బేటీ బచావో బేటీ పఢావో, బాలికా సమృద్ధి యోజన, సిబిఎస్ఈ ఉడాన్ వంటి పథకాలను ప్రారంభించింది. కానీ అధికారుల్లో అవినీతి, అమల్లోనూ చిత్తశుద్ధి కొరవడము, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా లేకపోవడము, నిధులు సకాలంలో అందకపోవడము వంటివి ఈ పథకాలను పూర్తి స్థాయిలో విజయవంతం కాకపోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇటువంటి సమస్యలు వెనక్కి లాగుతున్న కుటుంబ సభ్యుల సహకారంతో
చాలామంది బాలికలు ముందంజ వేస్తూనే ఉన్నారు. ఎంతోమంది సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అమ్మాయిలు దేశము గర్వించదగిన స్థాయికి ఎదిగారు. వీరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరిలా ఆలోచించకుండా వెన్నుతట్టి ప్రోత్సహించేందువల్లనే పురోగతి సాధించగలిగారు. ఆ అమ్మాయిలు తల్లిదండ్రులంతా ఇటువంటి విజేతను ఆదర్శంగా తీసుకొని తమ కుమార్తెలను ప్రోత్సహించాలి. నైపుణ్యాలు నేర్పిస్తే నేటి బాలికల్లో రేపటి శ్రామిక శక్తి. దేశ పురోగతిలో వారి ప్రాధాన్యాన్ని గుర్తించాలి. యువతలను విద్య, ఆరోగ్యము, ఉపాధి అవకాశాల కల్పనకు దండిగా నిధులు వెచ్చించాలి. దీనివల్ల మొత్తము సమాజానికి, దేశ ఆర్థికానికి ప్రయోజనము దక్కుతుందని అమ్మాయిలు కళలను సహకారం చేసుకోవడానికి అందరికీ తోడ్పాటు అవసరము. బాలికలు సంఘటితం చేసి వారిలో ఆత్మస్థైర్యము నింపడము ఎంతో ముఖ్యము. వారికి జీవనోపాధి నైపుణ్యాలను నేర్పించాలి. ఇందుకోసమని గ్రామ పంచాయతీల అధ్యయనంలో ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పాలి. అంగన్వాడీలు, కిషోర్ బాలికలపైన ప్రత్యేక దృష్టిని సారించేలాగా చర్యలు తీసుకోవాలి. బాలికల రక్షణ కోసము సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం సరిపోదు. సమాజంలో ప్రతి వ్యక్తికి బాధ్యతగా మెలిగే అవగాహన కలిగించాలి. అశ్లీల వెబ్సైట్లను నడుపుతున్న వారిని, ఆడపిల్లలతో వ్యభిచారము చేస్తుండే దుండగుల్ని కఠినంగా శిక్షించాలి. ఉన్నత చదువుల కోసము ఎదుగుతున్న బాలికలను, యువత కోసము మరిన్ని ప్రత్యేక విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకురావాలి. వారికి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచేలాగా సంక్షేమ పథకాలను రూపొందించాలి, సమర్థంగా అమలు చేయాలి. ఇటువంటి చర్యలు తీసుకుంటే అమ్మాయిలు అవకాశాల్ని అందుకుంటారనడము ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. కాబట్టి వీళ్ళ అభివృద్ధికి దోహదపడడానికి ప్రభుత్వం కూడా కొంత చొరవను తీసుకోవాలి. ఇది కొంత వరకు మొదటగా సమాజంలోనే ఈ వివక్షని తొలగిస్తే కొంతవరకు పురోగమనానికి కూడా దోహదం చేస్తుందని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ విజృంభిస్తున్న క్యాన్సర్లు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ కేసులు అంటే తొలి దశలోనే, స్టార్టింగ్ దశలో తెలుసుకుంటే మరణాలను కొంతవరకు తొలగించవచ్చు. కాకపోతే ఇవి కాలం చెల్లి అంటే కొంచెం ముదిరిపోయినాక వాటికి ట్రీట్మెంట్ చేసిన మరణాల సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఆసియా దేశంలో చూస్తే, కంపేర్ చేస్తే భారతదేశంలోని కేసులు అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. చూద్దాం ఈ ఆర్టికల్ ఏమి ఇచ్చారనేది. సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని ఒక్కసారిగా అంధకారంలోకి నెట్టే వ్యాధి క్యాన్సరు. భారత్లో ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసులు, మరణాలు పెరుగుతున్నట్టుగా పరిశోధనలు చెబుతున్నాయి. తొలి దశలోని ఈ వ్యాధిని గుర్తిస్తే చాలా వరకు మరణాలను నివారించవచ్చు. కాకపోతే భారత్లోనే 2019లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అదే ఏడాది ఈ మహమ్మారి వల్ల దేశీయంగా ఏకంగా 9.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియా మొత్తం మీద క్యాన్సర్ మరణాల్లో చైనా తర్వాత ఇండియా రెండో స్థానం. అంటే ఆసియాలో చూస్తే చైనా మొదటి స్థానంలో, ఇండియా వచ్చేసి రెండో స్థానంలో నిలిచింది. ల్యాన్సెట్ పత్రికల్లో ప్రచురితమైన అధ్యయనము ఇటీవల ఈ వివరాల్ని వెల్లడించింది. 2019లో ఆసియా దేశాల్లో 94 లక్షల కొత్త క్యాన్సర్ కేసులను వెలుగు చూశాయి. 56 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో 48 లక్షల కొత్త కేసులు నమోదు కాగా 27 లక్షల మంది మరణించారు. ఆసియాలో అత్యధికంగా ఊపిరితిత్తుల క్యాన్సర్లు వెలుగు చూస్తున్నాయి. వీటి వల్ల 2019లో 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మహిళలు ఎక్కువగా గర్భాశయం, ముఖద్వార క్యాన్సర్ బారిన పడుతున్నారు. రొమ్ము, పెద్దపేగు, పురుషనాళ, ఉదర, చర్మ క్యాన్సర్లను 2019లో ఎక్కువ మందిలో తలెత్తాయి. రక్త, ప్రాస్టేట్ కాలేయము,
ప్లీహా క్యాన్సర్లు గణనీయ సంఖ్యలో ప్రజలకు సోకాయి. క్యాన్సర్ల విజృంభణకు కారణమైన 34 కారణాల్లో ధూమపానము, మద్యపానము, వాయు కాలుష్యము ముందు వరుసలో నిలుస్తున్నాయి. పారిశ్రామిక అభివృద్ధి, పట్టణీకరణ, నగరాలకు వలసలు, మోటార్ వాహనాల వినియోగం పెరగడము వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు. దీనివల్ల శ్వాసకోశ క్యాన్సర్లు ముమ్మరిస్తున్నాయి. అధిక మసాలాలు కలిగిన, నిల్వ ఉంచిన ఆహారాలు తినడము, మద్యపానం వల్ల కొన్నేళ్లుగా భారత్లో ఉదర సంబంధ క్యాన్సర్లు పెరుగుతున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. పురుషుల్లో వస్తున్న 5 ప్రధాన క్యాన్సర్లలో ఇది ఒకటి. భారత్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఖైనీ, గుట్కా తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల పెదవి, నోటి క్యాన్సర్ల కేసులు పెరుగుతున్నట్టుగా లాన్సెట్ అధ్యయనాలు వెల్లడించింది. పొగాకు వినియోగము వల్ల తలెత్తుతున్న వ్యాధులు, ఆకస్మికంగా మరణాల వల్ల భారత్ తన జీడీపీలో ఏటా 1% నష్టపోతుందని 3 ఏళ్ల కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ తేటతెల్లం చేసింది. పొగాకును సమాజం నుంచి దూరం చేయగలిగితే 40% క్యాన్సర్ కేసులను నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. భారత్లో హృదయ సంబంధిత, శ్వాసకోశ వ్యాధుల తర్వాత అత్యధికంగా క్యాన్సర్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దేశీయంగా క్యాన్సర్లు తొలి దశలోనే గుర్తించగలుగుతున్నాము. అందువల్ల రోగుల్లో 30% 5 ఏళ్లు జీవించగలుగుతున్నారు. వ్యాధి లక్షణాలు బయటపడగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో ప్రస్తుతం 100 మందిలో ఒక్కరే ముందుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. చాలామంది వ్యాధి మాదిరిగా తరువాత ఆసుపత్రుల్లో వెళ్తుండటంతో ప్రాణాలను తలెత్తుతుంది. దీన్ని అడ్డుకట్టపడాలంటే ముందస్తుగా పరీక్షలపైన విస్తృతంగా అవగాహన కల్పించాలి. మరోవైపు భారత్లో చాలా జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సా సదుపాయాలు అందుబాటులో లేవు. దాంతో అందరూ నగరాలకు రావాల్సి వస్తుంది. అక్కడ ఆసుపత్రుల్లో వైద్య వ్యయము దాటి చాలా కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చివరికి వైద్యం చేయించుకునే స్థితికి చేరుతున్నారు. దేశీయంగా పేదలకు 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేంద్రం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమలు చేస్తుంది. దీని కింద క్యాన్సర్ పేషెంట్లను చికిత్స తీసుకోవచ్చు. అయితే రోగులపైన జరిగిన ఒక అధ్యయనం ప్రకారంగా వ్యాధి నిర్ధారణ ఔషధాల కోసము చాలామంది 3 లక్షల రూపాయలకు పైగానే సొంత జేబుల నుంచి వెచ్చించాల్సి వస్తుంది. పేదలకు అది పెనుభారమే. దీన్ని తప్పించాలంటే దేశీయంగా అన్ని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలను అందుబాటులోకి తేవాలి. దీనికి సంబంధించిన అత్యధిక సాంకేతిక పరికరాలను సమకూర్చాలి. క్యాన్సర్ ఔషధాలు తక్కువ ధరకే లభించేలాగా చూడడమే తప్పనిసరి. పీఎంజేసీవై పరిధిలోనే రానివారు సరియైన వైద్య బీమా తీసుకుంటే క్యాన్సర్ వ్యయము భారము నుంచి ఉపశమనం పొందవచ్చు. మనుషుల్లో వచ్చే 18 రకాల క్యాన్సర్లు ప్రాథమిక స్థానంలోనే గుర్తించేందుకు అమెరికా పరిశోధకులు డిఎన్ఏ పరీక్షలను కనుగొన్నారు. ఇలాంటి వాటిని తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తే ఎందరికో మేలు కలుగుతుంది. అంటే ఈ డిఎన్ఏ పరీక్షల ద్వారా ఈ 18 రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే తెలుసుకుంటే చాలా మరణాలను తగ్గించవచ్చు. కాబట్టి ఆ విధమైన పరీక్షలను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకొస్తే ఈ మరణాలను కొంతవరకు కట్టడి చేయవచ్చు అనేది ఈ క్యాన్సర్ యొక్క నిర్ధారణ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారనేది.
గురి కుదరాల్సింది ఎవరికి? అంటే ఇవి ఎలక్షన్ కమిషన్ గురించి ఇచ్చారు. ఈవీఎంలు, వీవీప్యాడ్ల గురించి ఇచ్చిండ్రు. అంటే ఎలక్షన్ చేసే ముందు మనం వేసే బ్యాలెట్ ప్రొసీజరు, ఓటర్లు ఏ విధంగా వాళ్ళు సంతృప్తి చెందడానికి ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దాని మీద ఈ ఆర్టికల్ చూద్దాము. వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంకల్పన కర్తవ్యం కలగల్పచేసి స్ఫూర్తి మాత్రము సాగించాలనుకుంటూ ఎన్నికల యంత్రాంగానికి ఉద్బోధించిన నిర్వచన్ సదన్ ఓటర్లను అద్భుత అనుభూతిని పంచడమే తమ లక్ష్యం అంటుంది. ఓటర్లను నిక్షిప్తం చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాంగాలను ఈవీఎంల వాటితో అనుసంధానమై ఉండే వీవీప్యాడ్ల పనితీరుపైన పౌరుల్లో సదవగాహన పెంచాలన్న దేశవ్యాప్తంగా 3,500 కేంద్రాలను, 4,250 మొబైల్ వ్యాన్లను రంగంలోకి దించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 5 రాష్ట్రాల్ని మినహాయించి తక్కిన 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 613 జిల్లాల పరిధిలో గల 3,464 అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్వహిస్తున్న ఈ విస్తృత అవగాహన కార్యక్రమము మౌలిక లక్ష్యము ఓటింగ్ల యాత్రలో పని పోకడల్ని పూర్తిగా ఎరుకపరిచి, అపోహల్ని తొలగించి ఓటర్ల విశ్వాసాన్ని ఇమడింపచేయడము. ఆ చొరవ స్వాగతించాల్సిందే గానీ గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తము పోలైన ఓటర్లో 60% ప్రాతినిధ్యము వహిస్తున్న వివక్ష సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని ఈవీఎంలపైన వ్యక్తీకరిస్తున్న అభ్యంతరాల్ని కనీసము వినడానికి కూడా ఈసీ సమయం ఇవ్వకపోవడం ఏమిటి? ఆ ఈవీఎంలు వాడకము మీద తమకు పూర్తిగా నమ్మకము ఉందన్న నిర్వచన్ సదన్ వివక్ష శిబిరము ప్రస్తావించిన వారిలో కొత్త హేతుబద్ధ చట్టబద్ధ సందేహాలేమీ లేవని తీర్మానించేసింది. అసలు వీవీప్యాడ్లు నిబంధనల్ని లోగడ కాంగ్రెస్ జమానాలోనే రూపొందించాలని రాజకీయాల్లో వ్యాఖ్యానించిన ఈసీ ఇండియా కూటమి తీర్మానాన్నే ఏకమొత్తంగా తోసిపుచ్చింది. పోలింగ్ కేంద్రాల్లో పౌరుడు ఓటు మీటర్ నొక్కగానే వీవీప్యాడ్ల యంత్రాంగము అద్దంలో అతడు ఎవరికి ఓటు వేసింది 7 సెకన్ల పాటు కనిపించి ఆ కాగితం ముక్క అందులో జారిపడుతుంది. అలా కాకుండా ఈ ఓటు కాగితాన్ని ఓటర్లకు ఇచ్చి వారు సరిచేసుకున్నాక దానిపైన వేరే బాక్సులో వేసేలాగా చూడాలని, అలా పోలైన ఓటర్లు 100% లెక్కించగలిగినప్పుడే జన అభీష్టము ఫలితాల్లో ప్రతిఫలిస్తుందని వివక్ష కూటమి చెబుతుంది. ఇదే అంశంపైన సుప్రీంకోర్టు న్యాయ పోరాటము సాగుతుంది. 15 ఏళ్ల క్రితం నాటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పునరధికారము సాధించడంలో ఈవీఎంలు పనితీరు మీద మొదట సందేహాలను వెలిబుచ్చింది. కమలనాథులు, వామపక్షాలు వాటిని న్యాయ మీమాంసకు సుప్రీంకోర్టు మెట్లెక్కించడంతో 2013లో వీవీప్యాడ్లను, ఈవీఎంలను అనుసంధానించే పని మొదలైంది. వీవీప్యాడ్ల దేశవ్యాప్త విస్తరణ ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 5 పోలింగ్ కేంద్రాలకు చెందిన వీవీప్యాడ్ ఓటర్లను చీటీల్ని లెక్కించి ఈవీఎంల ఫలితాలతో సరిపోల్చడానికి న్యాయపాలిక ఆదేశాలన్నీ కారణమయ్యాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ల మేరకు 479 వీవీప్యాడ్లను లెక్కిస్తే సరిపోతుందని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా దేశవ్యాప్తంగా 20,600 వీవీప్యాడ్లలోని ఓటరు చీటీలను గుణిస్తున్నామంటున్న
ఈసీ 100% లెక్కించడానికి తిరోగమనానికి ఆలోచనకు పరిగణిస్తుంది. తాను చేసిన ఓటు తాను అనుకుంటున్నట్టే పడిందో లేదో చూసుకోవడము, ఆ ఓటరు సక్రమంగా గణనంలోకి వచ్చిందో లేదో తెలుసుకోవడము ఓటర్ హక్కు కానే కాదని ఈసీ సుప్రీంకోర్టు ఇటీవల ప్రమాణపత్రమే సమర్పించింది. పోలైన ఓటర్ పరంగా ఈవీఎంలు, వీవీప్యాట్లలో తేడాకు మానవ తప్పిదాలే కారణమంటున్న ఈసీ ప్రస్తుతము చేస్తున్న 2% వీవీప్యాట్ల లెక్కిస్తే దోషరహిత ఎన్నికలు గీటు రాయి అంటుతుంది. ఈవీఎంలు, వీవీప్యాట్లను ఊరుట తిప్ప ప్రజా విశ్వాసము పెంచుతున్నామంటున్న నిర్వాచన్ సదన్ ఓటర్ల చీటీల లెక్కింపులో మంకుపట్టు ద్వారా తానే లేనిపోని అనుమానాలను ఆస్కారమిస్తుంది. ఓటర్ల హక్కుపైన చేసిన వితండవాదమైతే ప్రజాస్వామ్య భావాన్నే తూట్లు పొడుస్తుంది. సక్రమంగా ఎన్నికలు, సజావుగా ఫలితాలను ఇవే ఈసీ సంకల్పన కర్తవ్యాలను అసలైన గీటురాళ్ళు. అంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటీలు, ఈ వీవీఎంలను, ఈవీప్యాట్లను 2013లో కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడే దీన్ని తీసుకురావాలని అప్పటి గ్రహించినప్పటికీ, ముందుకు తీసుకొచ్చినప్పటికీ ఇందులో కొన్ని లెక్కింపులలో కానీ ప్రజలు ఓటు వేసే వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఎవరికి ఓటేస్తాము ఎలా అనేది తెలుసుకోవడం. అంటే మనము ఇప్పుడు బ్యాలెట్ తీసుకున్నాం అనుకోండి, ఈ బ్యాలెట్లో ఇక్కడ ఇలా ఉంటుంది. అంటే ఎవరెవరు ఎంతమందికి అంటే ఇందులో వీళ్ళ యొక్క పేర్లు, ఇక్కడ వాళ్ళ గుర్తులు. మనం ఇక్కడ మీటర్ నొక్కగానే ఈ బ్యాలెట్లో కట్ అయ్యి 7 సెకన్లో పడిపోతుంది. అలా కాకుండా ఇందులో ఈ బ్యాలెట్లో పడకుండా మనం ఎవరికైతే ఈ ఓటేసామో ఈ వేసిన ఓటును వెరిఫై చేసి ఇంకో బ్యాలెట్లో వేస్తే అప్పుడు ప్రజలు అంటే వాళ్ళకు విశ్వాసం కలుగుతుంది. అంటే మేము సరైన వ్యక్తికి ఓటేసామా లేదా అనేది ఒక నమ్మకాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా గతంలో కూడా ఈ విషయం గురించి చర్చించడం అనేది జరిగింది. ఈసీ కూడా ఈ నమ్మకాన్ని అంటే ఇప్పుడు ఇండియా కూటమి అనేది వామపక్షాలన్నీ కలిసి ప్రతిపక్షంగా మారి ఈ ఎలక్షన్లో ముందుకు రావడము, వివిధ ప్రాంతాల్లో ఈ ఇండియా కూటమి అనేది మీటింగ్లు చేపట్టడం అనేది జరిగింది. గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో మినహాయించి మిగిలిన రాష్ట్రాల 31 అంటే కేంద్రపాలిత రాష్ట్రాల్లో ఇంకా ఎలక్షన్ జరగవలసి ఉన్నాయి. కాబట్టి దీనికోసమని కొంతవరకు మన ఈ ఎలక్షన్ కమిషన్ ఈ యాత్రను చేపట్టినప్పటికీ, సంసద్ యాత్రను చేపట్టినప్పటికీ కొంతవరకు ఇంకా ప్రజల్లో ఓటర్లో నమ్మకాన్ని, వామపక్షాల్లో నమ్మకాన్ని రావాల్సిన అవసరం ఉంది. అంటే నమ్మకాన్ని కల్పించవలసిన అవసరం వీరిపైన ఉన్నది. ఇదే ఈరోజు ఆర్టికల్స్ అండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.